బట్ ప్రధానమంత్రితో మాట్లాడతాను అంటే ఉపేక్షించను. మనం మామూలుగా అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎందుకే ఢిల్లీ వెళ్ళి ఉంటారు, పవన్ వెళ్ళి ఉంటారు, ఈ పద్ధతిలో అనేక సార్లు వచ్చింది. ఇప్పుడు ఆయన సూటిగా ఉప ముఖ్యమంత్రి ఆయన నోట్లో నుంచి ఆయన చెప్తూ ఉన్నారు కదా, ప్రధానమంత్రితో మాట్లాడతాను, సిబిఐతో కూడా మాట్లాడతాను, ఇలాగే వదిలేయకూడదు. నేరస్తులను నిందితులను వేల కోట్లు కాదని చేసిన వాళ్ళను ఎందుకు వదిలేస్తాము. మూడోది వాగ్దాన భంగం చేశారు. లిక్కర్ స్కామ్లో చేస్తే అరెస్టులు అది ఇది అని మీరు అంటున్నారు. కానీ మీరు మద్య నిషేధం పెడతామని చెప్పి మద్య వ్యాపారాన్ని పెంచినప్పుడు దాన్ని మేము నిలదీయొద్దా, దాన్ని ప్రశ్నించొద్దా? కాబట్టి ఇవన్నీ మీరు చేసిన దానివే, మీరు చేసి అమలు చేయనివి అడగకూడదు, మీరు చేసిన తప్పులు అడగకూడదు, మీరేమో రప్పా రప్పా అని అందరినీ చేసేస్తామంటే కూడా అడగకూడదు. ఈ విధంగా మేము మమ్మల్ని స్పేర్ చేసే ప్రసక్తి ఉండదు. దీని మీద కావాలి ఢిల్లీ దాకా వెళ్ళి ప్రధానమంత్రితో కూడా మాట్లాడి నేను దీన్ని చేస్తాను అని ఒక విధంగా చెప్పాలంటే బహిరంగ సవాలే. ఇంకా ఒకటి రెండు అలా కావాలంటే చూసుకుందాం రండి, వీధుల్లోనే చూసుకుందాం అంటే వీధుల్లోనే చూసుకుందాం, చేతులు ముడుచుకోమంటే అంతే కదా అన్న పద్ధతిలో కూడా ఆయన గట్టిగా చెప్పారు. అదే సమయంలో సినిమా గురించి అలా ఉంచుదాం, తెలుగుదేశం ఈ అంశాల మీద కూడా ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలే చేశారు. ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత కలిగిన సంచలన వ్యాఖ్యలు అవి.